90% ట్రేడర్స్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చేటప్పుడు ట్రాప్ అవుతూ లాసెస్ అయితే చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే అది బుల్లిష్ అని చెప్పి బ్లైండ్గా ఫాలో అవుతుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చేటప్పుడు 2 సినారియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్, అప్ ట్రెండ్ ఉంది, మార్కెట్లో మంచి పాజిటివ్ న్యూస్ ఉంది, అలాంటి టైంలో గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి, సైడ్ వే స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తుంది కానీ అక్కడ నుంచి సింగిల్ డైరెక్షన్ మూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటాయి. అలాంటి టైంలో అగ్రెసివ్గా కాల్ ఆప్షన్ని బై చేయడం కంటే సైడ్ వే స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ సినారియో, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వార్ జరుగుతుంది, ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఉండేటప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ట్రాప్ చేయాలండి, రిటైల్ ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్ అప్ని క్రియేట్ చేస్తారు, వాళ్ళు జస్ట్ క్రియేట్ చేస్తారు. సో ఆ టైంలో గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది కదా, బుల్లిష్ ఉంటుందేమో అని చెప్పి మీరు ఎంట్రీస్ ప్లాన్ చేస్తారనుకోండి పాజిటివ్గా, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ మిమ్మల్ని లాస్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చేటప్పుడు దాని బిహైండ్ ఉన్న రీజన్ మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నా స్ట్రాంగ్ సజెషన్, అప్ ట్రెండ్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తేనే మీరు పాజిటివ్గా సైడ్ వేస్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి తప్ప, డౌన్ ట్రెండ్లో ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిందంటే ఫర్దర్గా ఫాల్ అవుతుంది అని చెప్పి మీరు డౌన్ సైడ్ మాత్రమే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, కానీ ఎప్పుడు కూడా కాల్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయకూడదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ ఎలాంటి సినారియోలో ఓపెన్ అయింది, అప్ ట్రెండ్లో ఓపెన్ అయిందా పాజిటివ్, డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయిందా మనల్ని ట్రాప్ చేస్తున్నారు, మనము ట్రేడ్ చేయకూడదు అని చెప్పి తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి స్ట్రాటజీస్ ఏమైనా మీకు కావాలి, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్లో అడగండి. ఎక్కువ మంది కామెంట్ చేసి ఎక్కువ మంది లైక్ చేస్తే డెఫినెట్లీ నేను ఈ గ్యాప్ అప్ స్ట్రాటజీ అనేది ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను.